వచ్చిందయ్యా వయ్యారి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎటువైపు వెళ్ళాలి అని కూడా నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. నాకు కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థమైతలేదు గంజాయి మొక్క. నిన్ను చూస్తేనే విద్యార్థులతో ఇంత మూమెంట్ చేయించిన ఈ సిజేపీ లీడర్లని తీరిన రాజకీయ ఉద్దండులు నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళని ఇలా తేలిగ్గా వదిలిపెట్టేస్తారా? ఏంటి మమ్మీ ఎవడీడు ఊరుకుంటారా? వీళ్ళని నెక్స్ట్ మూమెంట్ లోకి వెళ్ళనిస్తారా? మరి వీళ్ళను మోదీ, అమిత్ షా వదిలిపెడతారా తేలిగ్గా? ఖచ్చితంగా మొన్ననే చెప్పా, సోనం వాంగ్చుక్ అడిగినప్పుడు నిజమైన విద్యార్థుల మీద ఎట్లాంటి కేసులు పెట్టమన్నారు అన్నాడు. సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా లాక్కుపోయిన వాళ్ళు, పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళు, రాళ్లతో కొట్టిన వాళ్ళు, ఆస్తులు ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరిది అక్కడ ఫుటేజీలు ఉన్నాయి సీసీటీవీ దగ్గర. ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ పట్టుకొస్తున్నారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. చెప్పా, ఇప్పుడు వీళ్ళని ఎవరు కాపాడలేదు. రాళ్ళు వేసేటప్పుడు మిగతా వాళ్ళు రాళ్ళు వేసారు కాబట్టి మేము రాళ్ళు వేస్తాం పర్లేదు అనుకునేవాళ్ళు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైవరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. అక్కడికి వెళ్ళి అబ్జెక్ట్ దుక్కే కూర్చోడు. ఒక్కొక్కడు ఇప్పుడు గెలగలాడతాడన్నమాట. 1 by 1 ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ వేషాలు వేసేటటువంటి అవకాశం, అంటే అక్కడ నిన్నదాకా ఆడిన నాటకాలు ఇప్పుడు తెలుగు. అనుమానాలు అందరికీ వస్తాయి. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించారు కాబట్టి, ఇక్కడ గవర్నమెంట్ ని మించి మేము పవర్ఫుల్ ఇక్కడ అని చెప్పి ప్రూవ్ చేయగలిగారు కాబట్టి వీళ్ళ మీద ఒక నమ్మకం కలుగుతుంది. అవునా? అయితే ఇదేలా ఉందో విను. కానీ జునైద్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. బర్ల కొట్టంలో బర్లను మేపినట్టు మంచి ఇంత కూడిది గడ్డేసి ఎట్లా మేపుతారో సేమ్ అట్లనే 20 రోజుల నుంచి బిర్యానీలని, శాండ్విచ్లని, కచోరీలని, సమోసాలని అన్ని పెట్టి మేపిన తర్వాత తీరా వాళ్ళు అనుకున్న పని జరగంగానే వాళ్ళేమో 5 స్టార్ హోటల్లో ఒకటే పార్టీల మీద పార్టీలు చేసుకుంటున్నారు. జునైద్ బాయ్ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. చూసిరు కదా పాపం జునైద్ బాయ్ది అరణ్య రోదన అయిపోయింది. చిన్న సెల్ ఫోన్ షాప్ పెట్టుకొని అంత కష్టపడి మీకు ఇంత తిండి పెట్టి మేపితే 20 రోజులు ఆయనను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఫ్యామిలీని మీ ఓడికి ఏడికెళ్ళి వచ్చినాయి నీ పైసలు అని అడిగితే ఓ అని ఏడుపట. ఒక విషయం గంజాయి మొక్క, కొంతమంది స్టూడెంట్స్ కి బాగా దెబ్బలు తాకినాయి. నిజంగా చాలా దెబ్బలు తాకినాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వీళ్ళు కొంతమంది ప్రోవోక్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళేమో ప్రోవోక్ చేసి మంచిగా ఉరికిపోయారు. కొంతమంది ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు పట్టుకొచ్చుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. వీళ్ళందరూ ఏమో పిచ్చి వాగుడు వాగినరు, పిచ్చి కథలు పడ్డారు. ఆయన కూడా మంచిగా తప్పించుకున్నారు. వీళ్ళకి ఒక గీత పడలేదు, ఒక దెబ్బ పడలేదు. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. స్టూడెంట్స్ ఎవరైతున్నారో నిజంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కోసం పోరాడిన వాళ్ళు, వాళ్ళకి మాత్రం పాపం బాగా దెబ్బలు తాకినాయి. అట్లాంటి పిల్లల్ని పోయి పరామర్శించరా వీళ్ళు? పోనీ అనుకున్నది జరిగేంత వరకు ఆగినరు, అనుకున్నది జరిగిన తర్వాత పోయి ఒక్కళ్ళన్నా పరామర్శించిన పాపానికి పోయినరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పోనీ ఆ వేదిక మీద అన్ని కథలు పడ్డారు, అన్ని రోజులు ఉన్నారు కదా, 20 మంది స్టూడెంట్స్ చనిపోయినరు కదా నీట్ ఎగ్జామ్ బాధితులు. మరి వాళ్ళ కోసం అట్లీస్ట్ ఒక్క నిమిషం ఎవరన్నా సంఘీభావం తెలిపినరు? కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. అభిజిత్ గారు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని హాస్పిటల్ కూర్చొని గ్లూకోజ్ ఎక్కించుకొని అదే క్యాన్లతో అట్లనే పోయి మంచిగా పార్టీ చేసుకున్నాడు. సిగ్గులేదురా నీకు?
ఒకళ్ళు ఇట్లా రెచ్చగొట్టి పక్కకు తప్పుకునేటోళ్ళు. కానీ నిజానికి ఏంటిదో తెలుసా, ఆమెకి ఇదంతా కథ తర్వాత 8,000 మంది సబ్స్క్రైబర్స్ పెరిగినరంట. 140 రూపీస్ ఒక సబ్స్క్రిప్షన్ అంట. అట్లా 8,000 మంది తీసుకుంటారంటే లేదు లేదన్నా ఈ నెల ఆఖరికల్లా ఆమెకి 11 లక్షల దాకా పైసలు సంపాదించుకున్నట్టే. ఇలా ఎవరు లాభపడ్డారో అర్థమైంది కదా మీకు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి.